అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ప్రతిసారి కూడా షేర్ మార్కెట్ చెప్తున్నప్పుడు గత యుద్ధ వాతావరణంలో ప్రారంభ సమయంలో నేను చెప్పినటువంటి ఫలితాలు బాగా వచ్చాయి. మరి ప్రస్తుతం మనకి 23వ తేదీ మార్చి నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. అందుకే మన ఛానల్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేయాలి. ఏ రోజు కూడా నేను ఎంతటి విషయమైనా సరే ముక్కుసూటిగా స్పష్టంగా చెప్పగలిగిన అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోండి. మరి గత వారంలో మనకి శుక్రవారం ముగింపు సమయంలో సెన్సెక్స్ 74,532 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ముగిసింది. మరి ఈ వారంలో ఎటువంటి లాభాలు పొందుకునే అవకాశం ఉందంటే, తప్పకుండా క్రూడ్ ఆయిల్ ధర కంటే కూడా బంగారం యొక్క విలువ తగ్గడం, అలాగే మనకి కొంత యుద్ధము గురించినటువంటి కొన్ని అనుకూలమైన వార్తలు రావడం, ఈ పశ్చిమాసియా దేశాలపైన యుద్ధం చేయకూడనటువంటి కొంత ఇన్ఫర్మేషన్, అలాగే మనకు వచ్చినటువంటి గ్యాసు, ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మన దేశానికి ధైర్యంగా 3-4 నావల్లో మనకు వచ్చేసి ఉన్నాయి. అటువంటి స్థితి వల్ల మనకి గ్యాస్ ధరలు కానీ ఇతరత్ర పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. కాబట్టి స్థిరమైనటువంటి ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉన్నత ఆశయాలతో ముడిపడినటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా స్థిరంగా ఉంది. కనుక ఈ వారం మనకి అనుకూలవంతమైన ఫలితాలే కనబడతాయి. అంతర్జాతీయమైనటువంటి ఒత్తిడి మనకు ఉంటుంది. అక్కడెక్కడో గ్యాస్ లేకపోతే మన ఇంట్లో కట్టెలు పోయి పెట్టుకుంటున్నాం, దానికి మనకు కొంత ప్రభావం ఉంటుంది. కానీ ఈ ప్రభావం కంటిన్యూగా ఉంటే మనకున్నటువంటి వనరులు చాలా ఉన్నాయి. మన భారతీయుల కంటే తెలివైనటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు. భారతీయులు ఉత్తమమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తులు. ఆ విషయాన్ని గమనించుకోండి. దాని గురించి కంగారు పడక్కర్లేదు. మనకి ఆ గ్యాస్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా మళ్ళీ మన యొక్క ఒక అద్భుతమైనటువంటి మరొకమైనటువంటి సదుపాయాలతో మళ్ళీ మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటాం. అందులో సందేహం లేదు. కష్టపడే తత్వం మనకుంది కాబట్టి, ఇతరుల మీద ఆధారపడే తత్వం మనకు తక్కువ ఉంది కాబట్టి మనం ధైర్యంగా నిలబడగలము. దానికి ఇబ్బంది లేదు అన్న విషయాన్ని గమనించుకోండి. అందులో పౌరులలో, అంటే మనకున్నటువంటి పౌరులలో ఒక సమైక్యత, ఒక ధైర్యము, ఒక తాటి మీద ఉండేటువంటి ధర్మరక్షణకి పాటుపడుతున్నాం కాబట్టి మనకు ఆర్థిక వ్యవస్థ కూడా అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలోనే ఉంటుంది. అందులో కంగారు పడకండి. ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి. అంతర్జాతీయంగా భారతదేశానికి కొద్దిగా ఇబ్బంది కలిగినా మళ్ళీ 1-2 నెలల తర్వాత మళ్ళీ అద్భుతమైనటువంటి జీడిపి వృద్ధితో అనుకూలమైన ప్రయోజనాన్ని పొందుకుంటాము. మనకైనా విలాసాలకి తగ్గిస్తున్నామా? ఆలోచించండి. సినిమాలకు వెళ్ళటం లేదా? షికారులకు వెళ్ళటం లేదా? మనము దేవాలయ దర్శనం చేసుకోవట్లేదా? ఇతరత్ర ప్రాముఖ్యమైనటువంటి స్థలాలకు వెళ్ళటం లేదా? ఇళ్ళు కొనటం లేదా? ఇవన్నీ కొంటున్నాగా. అంటే అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయిగా. దానికి కొన్ని విషయాల గురించి గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం అనేది సరైనటువంటి స్థితి కాదు. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వానికి షార్టేజ్ ఉంది, మనం ఏం చేయాలి? చాలా పొదుపుగా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. చాలా పొదుపుగా మనం వాడుకోగలిగితే, ప్రతిదీ మనకి అమూల్యమైనదిగా వాడుకోదలుచుకుంటే అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. పొదుపును వాడుకోకుండా నాకు 4 సిలిండర్లు కావాలి, నేను 100 సిలిండర్ లోపల పెట్టేసుకుంటాను, నేను 1000 పెట్రోల్ బంకులలో నేను అన్ని ఆపేసుకుంటాను, లేదా ట్యాంకులలో పెట్రోల్ నింపుకొని వెళ్ళిపోతాను. ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్. ప్రజలకి మనం తప్పుడు మార్గాన్ని సూచిస్తున్నాం. కాబట్టి ఇందులో అందరి బాధ్యత ఉంటుంది, అందరి పాత్ర ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని ప్రస్తుతానికి షేర్ మార్కెట్ సమాచారంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఈసారి సెన్సెక్స్ గత వారంలో 74,532 దగ్గర ముగిసిన ఈ వారంలో 75,963 వరకు సెన్సెక్స్ చేరుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకి ముదుపర్ల సంపద పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నిఫ్టీ 23,114 దగ్గర అది గత వారంలో ముగింపు జరిగింది. ఈ వారంలో అది 23,869 వరకు చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బ్యాంకింగ్ షేర్లు అన్ని దాదాపుగా ఒక కోటక్ బ్యాంకు, హెచ్ఎస్బిసి కొద్దిగా తారతమ్యం, బజాజ్ ఫైనాన్స్ తప్ప మిగిలినవన్నీ ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లాంటి, కెనరా బ్యాంక్ లాంటివి తప్పకుండా మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కడానికి అవి ఊతమిచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇక ఆటోమొబైల్ షేర్లకు వచ్చేస్తే తప్పకుండా అశోక్ లైలాండ్, మారుతి సుజుకి, హ్యుండాయ్ అండ్ టాటా మోటార్స్ కూడా మంచి లాభాలు పొందుకుంటాయి. మహేంద్ర ఆటోమొబైల్స్ మాత్రం కొద్దిగా సమాంతరంగా ఉన్నాయి, అవి ఎదుగుదల లేదన్న విషయాన్ని గమనించుకోండి. ఇక ఐటీ సెక్టార్లో వెళ్ళినప్పుడు ఇన్ఫోసిస్ లాభాలు పొందుకునే అవకాశం, ఐబిఎం కాస్త తగ్గులో ఉంది, మైంట్రీ కొద్దిగా నష్టం పొందే అవకాశం, అలాగే మహేంద్ర కూడా కొద్దిగా నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. మైక్రోసాఫ్ట్ లాభాలు పొందుకునే అవకాశాలు, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. ఇక ఫార్మా వస్తే యుద్ధం జరుగుతుందిగా, తప్పకుండా అందరికీ మందులు మాకులు కావాలిగా. కాబట్టి ఫార్మా ఇండస్ట్రీలు, అన్ని రకాల ఇండస్ట్రీస్లు మంచి లాభాలు పొందుకుంటాయి. దివిస్ కానివ్వండి, అరోబిందో కానివ్వండి, డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి షేర్స్ లాభాలు పొందుకుంటాయి. ఎందుకంటే ఉత్పత్తి బాగా ఉంది, అలాగే మనకి ఎగుమతి కూడా తప్పకుండా చేయాల్సిన పరిస్థితి. పశ్చిమాసియా దేశాలకి మనం ఎగుమతి తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పాపం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకటే కోరుకుంటాను నేను, ఏ వ్యక్తి అయినా సరే
అది ప్రాణం. ఆ ప్రాణం తీసేటువంటి అధికారం ఏ ఒక్కడికి లేదు. అది ట్రంప్ కానీ, లేదా ఇజ్రాయెల్ వాళ్ళకి కానీ, భారతీయులకు కానీ, పాకిస్తాన్ వాళ్ళకి కానీ, ఇంకే దేశానికైనా సరే ఇంకొకరి ప్రాణాన్ని హరించేటువంటి అధికారం లేదు మనకి. కాబట్టి అక్కడ తొందరగా శాంతి సామరస్యం నెలకొని పశ్చిమాసియా దేశాలతో మన అనుబంధం ఇంకా పెరిగి ఆర్థికపరమైన, ఆనందపరమైన, అంటే అమెరికాతో కానివ్వండి, కెనడాతో కానివ్వండి, బ్రిటన్తో కానివ్వండి, రష్యాతో కానివ్వండి, చైనాతో కానివ్వండి, అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో మనం ముందుకెళ్లాలని, ప్రపంచంలో భారతదేశం ఉత్తమ స్థాయి దేశంగా ఉండాలన్నటువంటి భావనతో మనందరం భగవంతుని ప్రార్థన చేద్దాం. వచ్చేటువంటి శ్రీరామనవమి రోజు మరి సెలవు ఉండవచ్చును. ఆ ఒక్కరోజు తప్ప మిగతా రోజులలో ఈ షేర్ మార్కెట్ సెన్సెక్స్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఒక బుధవారం రోజు మాత్రమే కించిత్ ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా ఈ వారంలో అన్ని రాసుల వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతూ శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.